మాజీ సీఎం గారు ఎక్కడ దిగారండి లోనికి వచ్చి వీళ్ళు నిన్ను మాటలు మాట్లాడుతున్నారు కదా. అదే మేము ఈ రోజు కూటమి ప్రభుత్వం మేము ప్రతిపక్షంలో ఉండుంటే వీళ్ళు చేసి విన్యాసాలు ఎలా ఉంటాయో తెలుసా? పిచ్చెక్కిన కోతులు చూసారు కొబ్బరి చెప్పు దొరికితే కొట్టుకుంటాయే నాకు నీకు అని అలా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసేవారు వైసీపీ వాళ్ళు. మీరు చేసిన తప్పులు ఎక్కడికి పోవు. 29 కాదు కదా 39 కూడా మీరు మళ్ళీ ముఖ్యమంత్రి హోదాలోకి రాలేరని మీరు ఖచ్చితంగా మేము బల్లగుద్ది చెప్తున్నాం. ద్వారంపూడి గారు పాయింట్ ఇచ్చారు కాబట్టి ఆ రోజు కొట్టారు అంటారు నిజమేనండి వీరమహిళని? మొన్న ఏదో కేసులు అన్నారు, ఏమైనా అవి? వీరమహిళ కొట్టడమా అసలు అంటే మేము మాటలతో ఆ రోజు వీడియోస్ మీకు కొన్ని నేను మీకు ఇస్తాను, మీరు వీలైతే ప్లే చేయండి. ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయి నా దగ్గర. ఆడవాళ్ళు మగవాళ్ళు ఇప్పుడు ఉన్నాయా? ఉన్నాయండి. ఫొటోస్ వీడియోస్ మీకు ఇస్తా నేను. నాకు ఇవ్వద్దండి, ఉంటే ప్లే చేయండి. ఆడవాళ్ళు మగవాళ్ళు అని ఏం లేదండి. వాళ్ళు ఇష్టం వచ్చిన చోట తాకటం, మమ్మల్ని కొట్టడం, పచ్చి బూతులు మాట్లాడడం, అంతేకాకుండా వాళ్ళ అంటే ఆ రోజు ఏంటంటే అండి మా కళ్యాణ్ గారు ఎంతసేపు కూడా ఆడబడుచులకి ఏం జరిగిపోతుందో లేకపోతే అక్కడ ఆయన అప్పుడు ఢిల్లీలో ఉన్నారు పర్యటనలో, ఏం జరుగుతుందోనో కంగారు పడ్డారు తప్ప ఈ దెబ్బలతో వెళ్ళి మా కింద నాయకులతో కేసులు పెట్టించుంటే వీళ్ళు తిరగాలి ఈ రోజు కేసులు కండి. దెబ్బలు తింది మేము, గాయపడింది మేము, అమ్మనా బూతులు తిట్టించుకుంది మేము, మా చీరలు పీకించుకుంది మేము. ఈ 420 మా మీద కేసు పెట్టి ఈ రోజుకి మమ్మల్ని కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు. వీళ్ళు ఓడిపోయి కూడా మమ్మల్ని చూసి మీరెంత వికృత చేష్టలు చేస్తారో తెలుసండి. మేము అలా చేయం, మేము హుందాగా వెళ్ళి హుందాగానే వస్తున్నాం. జనసేన, టీడీపీ, బీజేపీ ఎప్పుడూ కూడా హుందామైన మనుషులే ఉన్నారు. మీలాగా నోరిప్పితే పంచాంగం తప్ప మంచి మాటలు రావు. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు మంచిగా మాట్లాడితే మీరు మంచిగా మాట్లాడతారు, ఆయనకే రాదు, మీరు ఎలా మాట్లాడతారు? శేఖర్ ఆనంద్ సార్ గారు ఇస్తారు శేఖర్ ఇస్తారు. ఒక్క నిమిషం ఆనంద్ సార్ గారు మాట్లాడదు. ఆనంద్ మాట్లాడండి. తెలుగదేలయన్న దేశంబు తెలుగు తెలుగు వల్లముండ తెలుగు ఒకండ దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు శ్రీకృష్ణదేవరాయలు. ఎరుగవే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు శ్రీకృష్ణదేవరాయలు. తేనెలాంటి తెలుగు భాషని 5 ఏళ్లు కూని చేసింది వైసీపీ పార్టీ. ఇప్పుడు నేను అన్న మాట మహాభారతంలో ద్వాపర యుగంలో శిఖండి అని ఒక పాత్ర ఉంది. బృహన్